హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే శుక్రవారం పూజన అయితే కంప్లీట్ అయింది. ఇక ఇప్పుడైతే వంట చేసుకుంటాను నేను. చూడండి, దేవుళ్ళకు మందార పూలు అంటే చాలా ఇష్టం అంట. అందుకనే మందార పూలతో ఎంత మంచిగా డెకరేషన్ చేసినామో. చూడండి, టమాటా పప్పు అయితే అనుకున్నా. ఇక పప్పు అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే. నేను ప్రతిసారి చెప్తా, పెసరపప్పు ఎప్పుడైనా కానీ ఏంపి వండితే సూపర్ ఉంటుంది. మా పిల్లలకైతే ఇవాళ ఇష్టం ఈ కూర అంటే. ఇక టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీలు, కొత్తిమీర అన్నీ కోసి పెట్టుకున్నా. ఇక బియ్యం కూడా కడిగి పెట్టుకున్నా. ఇక అన్నం కూడా అవుతుంది, ఇప్పుడే చాలు చేసిన. రోజైతే తొందరగానే అయినాయి ఫ్రెండ్స్ పనులు అన్నీ. అయితే రంజాన్ తెల్లారి, రంజాన్ పండుగ తెల్లారి వీడియో తీసుకున్నాను. మా పిల్లలకైతే స్కూల్ ఉన్నది, అన్ని స్కూల్ బంద్ ఉన్నాయి. కానీ వీళ్ళకి ఒక్కరికే ఉన్నది అసలు స్కూల్. ఎందుకు పెట్టారో అర్థం అవుతలేదు. ఎగ్జామ్ అయితే నడుస్తుంది, అందుకేనో ఎందుకు పెట్టారో మరి. ఇట్లనే ఫ్రై చేసుకోవాలి, బాగా మాడగొట్టాలి, కొంచెం వేపాలి, వాసన వచ్చేటట్టు. మంచిగా వాసన వస్తుంది పెసరపప్పు అయితే. వేయించిన తర్వాతనే కడగాలి ఫ్రెండ్స్ పప్పునైతే ఎప్పుడైనా. ఇప్పుడైతే నూనె పోసుకుంటున్నా. నేను ఏ కూరలోనైనా కానీ ఈ దీనెడు మాత్రమే పోస్తాను. జీలకర్ర ఆవాలు మాత్రమే కావాలి, అందుకనే నేనైతే జీలకర్ర ఆవాలు వేస్తున్నా. జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకా కొంచెం ఫ్రై కావాలి. ఎందుకంటే అవన్నీ పైకి వస్తే అవి కొంచెం ఫ్రై అయినట్టు. ఇప్పుడైతే మిరపకాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి చిల్లకుండా ఉండడాని కోసం మూతనైతే పెడతా మిరపకాయలు అన్నీ. ఈ మిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఇప్పుడైతే మూత పెట్టుకొని వాటిని ఉడకబెట్టుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలను, మిరపకాయలను. అయితే అన్నం అయిందో చూద్దాం ఇప్పుడు. చూడండి, అన్నం అయితే ఉడకడానికి వస్తుంది. ఎప్పుడైనా కానీ అన్నం కూర ఒకటేసారి వండుతాం ఫ్రెండ్స్, అందుకనే తొందర అయిపోతుంది నా పని. ఇక అదోసారి ఇదోసారి వండడం అయితే కాదు, పొయ్యి కూడా మంచిగా నీట్గా ఉండాలి వంట చేసినా కానీ. నాకైతే ఫ్రై అయ్యే వరకు అయితే పప్పు కడుగుతా. కొంచెమే పప్పు వేయాలి, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆ పెద్ద కొడుకు అయితే బాగా ఇష్టం ఈ కూర నుండి అయితే, అందుకనే వారానికి ఒక్కసారైనా వండుతా ఈ కూర నేను, వాని కోసం అన్నా. చూడండి ఫ్రెండ్స్, మిరపకాయ ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం కూడా అవుతుంది ఫ్రెండ్స్. ఇటు మంచి నీళ్ళతోనైతే పప్పును కాసేపు నానబెడతా. టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా ఉడికిందాక ఈ నీళ్ళతోనైతే మంచిగా నానుతుంది అన్నట్టు కాసేపు పప్పు అయితే పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ ఎత్తా నేను ఏ కూరలోనైనా కానీ. ఇంకా వేరే చేపల కూర, చికెన్, మటన్ అయితే కొంచెం ఎక్కువనే వేస్తా పసుపు. ఇంకా నేను ఇప్పుడైతే టమాటాలు వేసి ఉడకబెట్టాలి. టమాటాలు ఉడికేదాకా
కారపొడి అయితే ఇప్పుడు వేయద్దు ఫ్రెండ్స్. కారపొడి వేసినాం అనుకో టమాటా సరిగా ఉడకదు. టమాటాలను అయితే ఉడకబెట్టుకుందాం మూత పెట్టి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఉడికే వరకు అయితే అన్నం కూడా కంప్లీట్గా అయిపోయింది ఉడకడం. ఇక బంద్ చేస్తాను అన్నం. మా పిల్లలు రావడానికి ఇంకా మస్తు టైం ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికినాయో టమాటాలు. ఎప్పుడైనా కారపొడి వేయద్దు ఫస్టే, ఎందుకంటే సరిగా ఉడకవు టమాటాలు. పసుపు వేసినాకనే ఉడకబెట్టాలి. ఇప్పుడు కారపొడి వేస్తాయి ఇక నేను. ఇప్పుడైతే కారపొడి వేసుకుంటున్నా, కొంచెం వేస్తా. ఎప్పుడైనా టమాటాలు ఉడికినాకనే కారపొడి వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు వేసుకుంటాయి. నానబెట్టిన నీళ్ళు అయితే అంపేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పప్పు అయితే ఇందులో వేసుకోవాలి. టమాటాలో ఏంపి ఒకసారి అండి ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. పప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలిపి కాసేపు ఇట్లనే ఉడకబెట్టాలి. నీళ్ళు మాత్రం వెంటనే పోయద్దు. టమాటాలో ఉడక వేసినాకనే నీళ్ళు వేసుకోవాలి మనం. టమాటాలు ఎప్పుడైనా బాగుండాలి. పెసరపప్పు కొంచెమే ఉండాలి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే. బాగా పెసరపప్పు టమాటాలు కొన్ని ఉంటే కూడా అంత మంచిగా ఉండాలి. మూత పెట్టి కాసేపు ఉడకబెడదాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడుకుతుంది. కాసేపు నూనెలోనే టమాటాలలో ఉడకబెడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. బాగా కూడా పోయద్దు, కొన్ని పోయాలి. కొన్ని పోసిన. సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టు. ఫస్ట్ ఒక స్పూన్ వేసిన కదా, ఇప్పుడు అయితే 2 స్పూన్లు వేసినాం. కాసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇక మూత పెట్టి అయితే మనం ఉడకబెట్టుకుందాం. ఇక చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి. ఇక బాగా మెత్తగా ఉడకబెట్టదు పప్పునైతే. మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉన్న టమాటాని అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే స్కూల్ నుండి అయితే వచ్చారు. చూడండి ఎలా సాసాలు ఇస్తారో. ఆల్రెడీ మేమందరం అన్నం కూడా తినేసినాం, ఎందుకంటే మా అమ్మ వచ్చింది కాబట్టి వీడియోని అయితే తీయలేకపోయినాం. అందుకోసమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.